అండి. నేను జిల్లా వ్యవసాయ అధికారి మంచిర్యాల. నా పేరు సురేఖ. ఇప్పుడు ఎల్నినో ప్రభావం వల్ల గత 15 రోజులుగా కరెక్ట్ వర్షాలు లేవు. ఈ జూలైలో మనకు పడాల్సిన వర్షపాతం కంటే 40% తక్కువ వర్షపాతం నమోదైంది. మన దగ్గర ఎంత పడాలంటే 304 మిల్లీమీటర్ల వర్షపాతం పడాలి. ఇప్పటి వరకు 187 మాత్రమే వర్షపాతం పడ్డది. జూన్లో చూసుకుంటే 21% లెస్ వర్షపాతం వచ్చింది జూన్లో కూడా. కనుక ఈ 2 నెలలు అంటే ముఖ్యంగా వ్యవసాయదారులకు వ్యవసాయానికి ఉపయోగపడే ఈ 2 నెలల్లో మనకు వర్షాలు లేకుండా గడిచిపోయింది. కనుక ఇప్పుడు పరిస్థితి చాలా అలార్మింగ్ సిచ్యువేషన్ ఉంది. అంటే వేడి గాలులు, తర్వాత గాల్లో తేమ లేకుండా పొడి వాతావరణం ఉంది. అంటే ఎండాకాలం వాతావరణము తలపిస్తుంది, అందరికీ అనుభవంలోకి వచ్చింది. కనుక ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని మనము అనుభవిస్తున్నాం. ఇప్పుడు కనీసం జూలైలోనైనా మనకు మంచి వర్షపాతం రావాల్సింది, ఇంతవరకు రాలేదు. కనుక ఇప్పుడు మనం చేయాల్సిన పనులు ఏంటంటే, ఆల్రెడీ వర్షాధారంగా పత్తి 1,60,000 ఎకరాలలో వేసుకున్నారు. ఆ 1,60,000 ఎకరాలలో వేసుకున్న పత్తిని కాపాడుకోవడం ముఖ్యంగా మనము ఇప్పుడు చేయాల్సిన పని. అంటే అవి ఆ మొలకలు ఎండిపోకుండా చేయడము మనము చేయాల్సిన పని. వీలైతే స్ప్రేయర్ తోటి మందు కొట్టే స్ప్రేయర్ డబ్బాతోటి నీళ్లు నింపి ఒక్కొక్క మొక్కకు కొంచెం స్ప్రే చేసుకుంటూ పోతే ఆ మొక్కల్ని మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాం. తర్వాత నాళ్ళు పోసుకున్న రైతులు బోర్ల కింద నాళ్ళు పోసుకున్నారు. వర్షాలు వస్తాయి కావచ్చు, వచ్చిన తర్వాత మనం నాటు పెట్టుకుందామన్న ఆశతోటి రైతులు బోర్ల కింద మన దగ్గర ఒక 22,000 ఎకరాలకు సరిపడా నారు పోసుకున్నారు మంచిర్యాల జిల్లాలో. కానీ ఇప్పుడు చూస్తే మాత్రము జూలైలో కూడా వర్షపాతం మనకు 40% ఇప్పటి వరకు, అదే 14 తారీఖు ఈరోజు, ఇప్పటి వరకు 40% రెయిన్ఫాల్ మనకు తక్కువ నమోదైంది. కనుక రైతులు బోర్ల కింద నారు పోసుకున్నా కూడా దాన్ని మొత్తం నాటేసే మటుకు ఆ బోర్లో నీళ్లు కిందికి పోయి ఉంటాయి. ఇప్పటికే ఆ బోర్లో నీళ్లు తక్కువ ఉంటాయి, అంటే నీళ్లు కిందికి పోతాయి, గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి ఉంటుంది. అది ఒకటి చూసుకోవాలి. తర్వాత ఇంత వేడికి ఇంత ఎండకు మనకు కరెంటు కూడా ఎక్కువ వాడకం పెరిగి మనకు కరెంటు రెగ్యులర్గా ఉండడం, అంటే కంటిన్యూ ఉండడం కూడా తగ్గిపోతుంది. కనుక బోర్లో వాటర్ ఉన్నా కూడా పవర్ లేకపోతే మనము నారుమడిని నాటేసిన పొలాన్ని రక్షించుకోలేము. బోర్లో వాటర్ ఉన్నా కూడా మన దగ్గర కరెంటు లేకపోతే వాటర్ను మనము పెట్టలేము. కనుక కరెంటును చూసుకుంటా, బావిలో ఉన్న నీళ్ళని చూసుకుంటా, తర్వాత వర్షాన్ని చూసుకుంటా, వాతావరణాన్ని చూసుకుంటా మనము వ్యవసాయానికి ముందు సాగాల్సిన అవసరము ఈ రోజు నుంచి ఏర్పడుతుంది. దీనికి గాను ఇప్పుడు వేసిన పంటలు కాకుండా మన దగ్గర 3,20,000 మనకు సాగు అవుతుంది ప్రతి సంవత్సరము. తక్కువలో తక్కువ 3,20,000 సాగు అవుతుంది. దానిలో 1,50,000 వరి, 1,60,000 పత్తి సాగు అవుతుంది. 1,50,000 పత్తి ఆల్రెడీ రైతులు వేశారు. అవి ఇప్పుడు కాపాడుకునే, అంటే మొలక దశలో ఉన్నవి. అడపదడప వర్షాలు పడితే బాగుంటుంది, లేకపోతే అవి కూడా ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ 1,60,000 వరకు ఇరిగేటెడ్ అంటే కెనాల్స్ కింద, బావుల కింద, చెరువుల కింద ఉన్న భూమి 1,50,000 వరకు ఉంది. దాని కింద చెరువుల కింద వేసే హోప్ లేదు. కెనాల్స్ కింద వేయాలి, కాలువల కింద వేయాలంటే మన కడెం ప్రాజెక్టు, గొల్లవాగు, రాళ్లవాగు ప్రాజెక్టులో వాటర్ వచ్చిన పరిస్థితి లేదు. కనుక కాలువల కింద కూడా వేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎట్టకేలకు మనకు బోర్లు మిగిలినాయి. నేను చెప్పినట్టు బోరు కింద వేయాలనుకుంటే బోర్లో నీళ్లున్నా కరెంట్ ఉండాలి. ఈ రెండు ఒకదానికొకటి కలిసి ఉన్నాయి. కనుక ఇవి రెండు చూసుకొని రైతులు ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా తక్కువ నీరు ఏ పంటలు వేయాలంటే ఇప్పటి నుండి తక్కువ నీరు వాడుకొని పెరిగే పంటలను వేయాలి. తక్కువ నీరు వాడుకొని పెరిగే పంటలు ఏంటంటే కంది కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ, మన కానీ, అలసందలు కానీ, ఉలవలు కానీ, ఆముదాలు కానీ, మక్కలు కానీ, కూరగాయలు కానీ వేసుకోవాలి. ఈ పంటలు తప్పితే పెసళ్ళు, మినుములు వేయడానికి టైం అయిపోయింది, టైం లేదు ఇప్పుడు.
ఇప్పుడు వేయాల్సినవి కందులు మాత్రం వేసుకోవచ్చు. కొంచెం వర్షం అడపదడప ఉంటే పత్తి కూడా అక్కడక్కడ వేసుకోవచ్చు. తర్వాత జొన్నలు అయితే వర్షాధారంగా పండుతుంది, తక్కువ నీటితో పండుతుంది, వేసుకోవచ్చు. ఇలాంటి పంటలు ఉలువలు తక్కువ నీటితో వస్తుంది. తర్వాత ఇంకోటి మక్కలు కొంచెం తక్కువ నీటితో వస్తాయి. ఇలాంటి పంటలు ఆర్తడి పంటలు తక్కువ నీటితోటి వచ్చే పంటలు బోర్ల కింద వేసుకుంటే కనీసము అసలే వ్యవసాయం లేని దానికంటే కొంత మటుకు రైతుకు వ్యవసాయం ఉండి ఏదన్నా వాళ్ళు